మీరే మంచిగా నాలకి ముచ్చట పొద్దుగాల ఒక అర్ధగంట ముందుగానే లేవుండ్రి. పొయ్యి ముట్టించుడు కంటే మొదలే అల్లం పొట్టు గీకి మీకు రోలుంటే నూరుడు, లేదంటే మిక్సీలేసి పేస్ట్ చేసుకుంటే మంచిది. ఏ సావిత్రి, పొద్దుగల గంత రిస్క్ ఎవరు తీసుకుంటారబ్బా? అట్లా పోయి దుకాణంలోకి ఒక అల్లం డబ్బా కొనుకొచ్చుకుంటే అయిపోయేదానికి అని అంటున్నారు కదా. మునుపు నేను కూడా గిట్లేం చేసేదాన్ని, కానీ ఈ వార్త చేసినాక నేను కూడా మీ లెక్కనే పొద్దుగాల లేచి అల్లం పొట్టుడు తీసుడు సురువు చేస్తా గ్యారంటీగా. ఆకిట్ల జల్లే సాంపి డ్రమ్ముల నింపి పెట్టిండ్రేంది అనుకునేరు. ఇది అల్లం పేస్ట్ ఉన్నదున్నట్టు చూపిస్తున్నాం కాబట్టి మీకు జరంత ఓకారం వస్తుండొచ్చు. మంచి డబ్బాలలో నింపి మీదికెళ్ళి కలర్ కాగితాలు అతుకుపెట్టి ప్యాకింగ్ చేస్తే మీరే కొనుక్కోబోతారు. రుచి కోసం కూరలేస్తారు. అవు మళ్ళా అడ్డమైన అల్లం పేస్ట్ తయారు చేస్తుండ్రు పట్నం శివార్లా. కీసరా బీబీ నగర్ దగ్గరలా జోరుగా నడుస్తుంది ఈ దందా. ముక్కి పోయి మురిగి పోయి పెంట కుప్పల వారేసే అల్లాన్ని తీసుకొస్తారు. రుబ్బుడు, డబ్బాలలో నింపుడు, అందంగా ప్యాకింగ్ చేసి దుకాణంలో పొంట వేసేస్తారు. మరి ఎవరు కూరలేస్తే అల్లం వాసన రాలేదో గాని ఆ ఇంత పోలీసుల షోలో ఊదిండ్రు. ఇగేముంది, కంపెనీలు షేకింగ్ చేస్తే అడ్డమైన అల్లం పేస్ట్ ఎట్లా తయారు చేస్తుండ్రో మొత్తం బయటపడ్డది. ఏం తక్కువ 1000 కిలోల మాల్ దొరకబట్టిండ్రు. లేకుంటే ఎంత మందివి తిందుమో పో. ఎందుకైనా మంచిది దుకాణంలో అల్లం పేస్ట్ కొనేటప్పుడు మంచిగా మురక చూసుకొనుండ్రి.